అయోధ్య నగరంలో అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడు సహాయం చేసేవారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహా ఇచ్చి బుత్వికులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులంతా కూడాను అపారమైన విద్య కలిగిన వారు, పని చేయడం తెలిసిన వారు, ఇంద్రియములను నిగ్రహించుకునే వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రములు తెలిసిన వారు.